ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పాదయాత్ర సెగలు మొదలయ్యాయి. ఓటమి తర్వాత పెద్దగా జనంలోకి రాలేని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా పాదయాత్ర 2.0 చేపడతానని ప్రకటించారు. చూస్తా చూస్తా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి దాదాపుగా 2 సంవత్సరాలు కన్ను మూసుకుంటూ అయిపోయేట్టుగా అయిపోయింది. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి. మూడోది ఇప్పుడు మార్చిలో, ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో మూడో బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలిండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే, ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. కానీ ఈసారి అది వెంటనే కాదు, ఆయన 1.5 ఏళ్ల తర్వాత ప్రారంభించి వచ్చే ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉంటారని స్పష్టం చేశారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సుమారు 16 నెలల పాటు విజయవంతంగా సాగింది. ఆ యాత్ర కారణంగానే వైసీపీకి అఖండ విజయాన్ని అందించడంలో కీలక భాగమైంది. ఇప్పుడు ఇదే వ్యూహం మరలా ఫలిస్తుందా? పార్టీపై రాష్ట్ర రాజకీయాల్లో ఈ పాదయాత్ర ఏ మేర ప్రభావం చూపించబోతుంది? మాజీ సీఎం 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ మరోసారి ఫలితాన్ని ఇస్తుందా? అసలు వైసీపీ అధ్యక్షుడి వ్యూహం ఏంటి? ఈ పాదయాత్ర రాజకీయ ఇన్స్టిట్యూషన్ల మధ్య ఏ విధమైన ప్రభావం చూపగలదో, పార్టీపై రాష్ట్ర రాజకీయాలపై దీని పరిణామాలు ఏముంటాయో విశ్లేషించుకుందాం. పాదయాత్రతోనే జగన్ జనంలోకి వెళ్లారు. జనంతోనే మమేకమయ్యారు. వారి కష్టాలు నేరుగా తెలుసుకున్నారు. సమస్యలను ప్రత్యక్షంగా చూశారు. ఏ పాదయాత్ర అయితే జగన్ను ప్రజలకు దగ్గర చేసిందో అదే పాదయాత్ర జగన్కు అధికారాన్ని తెచ్చిపెట్టడమే కాదు, సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. తెలుగు రాజకీయాల్లో ఇప్పటి వరకు పాదయాత్ర చేసిన ఏ నాయకుడు ఓటమి దరి చేరలేదు. అందుకే పవర్లోకి రావాలంటే పాదయాత్రే సరైన మార్గం అనే ముద్ర పడిపోయింది. ఇదే నేపథ్యంతోనే వైఎస్ జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఏపీ రాజకీయాల్లో మరోసారి సంచలనంగా మారింది. 2004 నుంచి 2014 వరకు అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పునరుత్తేజం పొందడానికి అనేక సవాళ్లు ఎదుర్కొంది. అప్పట్లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సవాళ్లను అధిగమించేందుకు కీలకమైన సాహసాత్మక అడుగులు తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు కొత్తగా ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోటీ ఎదుర్కోవడం అంత తేలికైన పని కాదు. ఈ క్రమంలోనే 2004, 2014లో అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పునరుత్తేజం చెందారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ 3వ స్థానానికి పడిపోయింది. 2014 ఎన్నికలకు ముందే 62 ఏళ్ల వయసులో చంద్రబాబు వస్తున్నా మీకోసం అంటూ ప్రజల్లోకి వచ్చారు. 2012, 2013లో దాదాపు 7 నెలల పాటు 2817 కిలోమీటర్లు నడిచిన పాదయాత్ర పార్టీ కార్యకర్తల్లో నైతిక స్థైర్యాన్ని పెంచి 2014 ఎన్నికల్లో విజయానికి దోహదపడింది. చంద్రబాబే అభివృద్ధి పదంలో ఏపీని నడిపించగలరని ప్రజలు గుర్తించారు. 2012, 2013 కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక సాహసాత్మక నిర్ణయం తీసుకున్నారు. కుటుంబానికి దూరంగా దాదాపు 7 నెలల పాటు ఉమ్మడి రాష్ట్రంలో 2817 కిలోమీటర్లు నడిచారు. ఈ పాదయాత్ర 2012 అక్టోబర్ 2న హిందూపురంలో ప్రారంభమై 2013 ఏప్రిల్ 26న ముగిసింది. పాదయాత్ర ద్వారా టీడీపీ కార్యకర్తల్లో నైతిక స్థైర్యం పెరిగింది. పార్టీకి వచ్చిన గట్టి ఉత్సాహంతోనే 2014 ఎన్నికల్లో విజయానికి దోహదపడింది. అభివృద్ధి కోసం మమేకం కాకపోయినా రాజధానితో పాటు ఏపీని చంద్రబాబే ప్రగతి పదంలోకి దించగలరని ప్రజలు గుర్తించారు. అలాగే పాదయాత్ర ఆయన రాజకీయ ప్రాబల్యాన్ని పునరుద్ధరించిన కీలకమైన క్షణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నిలిచిపోయింది. ఇక 2024 ఎన్నికల ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో ప్రధాన ఉద్దేశం వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించడంలో లోకేష్ ముందు వరుసలో ఉన్నారు. సుమారు 400 రోజుల పాటు 3132 కిలోమీటర్లకు పైగా లోకేష్ చేపట్టిన యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. వైసీపీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంగా గుర్తింపు పొందింది. ప్రజలతో నేరుగా కలిసి లోకేష్ వైసీపీ పాలనలోని లోపాలను వెల్లడించడం ద్వారా
రాజకీయంగా జనంలోకి మునుపటి కంటే బలంగా జనంలోకి వెళ్లారు. ఈ పాదయాత్ర టీడీపీ యువశక్తిని ప్రేరేపిస్తూ పార్టీకి రాజకీయ ఉత్సాహం కలిగించింది. రాజకీయాల్లో యువతను భాగస్వామ్యం చేసేందుకు, చురుగ్గా పాల్గొనాలని ప్రోత్సహించేందుకు, నిర్భయంగా తమ గళాన్ని వినిపించడానికి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజల్లో అద్భుతమైన స్పందన పొందింది. కుప్పంలో ప్రారంభమై తంబళ్లపల్లె నియోజకవర్గంలో ముగిసిన ఈ పాదయాత్ర వైసీపీ ప్రభుత్వం టీడీపీపై 25 కేసులు నమోదు చేసిన పరిస్థితుల్లో కూడా లోకేష్ పాదయాత్ర ముందుకు సాగింది. అందులో 3 కేసులు నేరుగా లోకేష్ మీదే నమోదయ్యాయి. ఏపీలో ఇంకా 3 ఏళ్ల సమయం ఉండగానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి సుదీర్ఘ పాదయాత్ర చేపట్టబోతున్నారని ప్రస్తావన వచ్చింది. 2019 ఎన్నికలకు ముందే జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సుమారు 16 నెలల పాటు విజయవంతంగా చేపట్టారు. ఆ యాత్ర పార్టీకి అఖండ విజయాన్ని అందించడానికి కీలకంగా నిలిచిందని పార్టీ శ్రేణులు భావించాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవడం, పార్టీని మళ్లీ క్షేత్రస్థాయి నుంచే బలపరచడం కోసం జగన్ పోరాట పటిమ మరియు ప్రణాళికలతో సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారని భావిస్తున్నారు. అంటే ఈసారి మళ్లీ పాదయాత్ర చేయడంతోనే వైసీపీ ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని సృష్టించడంతో పాటు ప్రజల మధ్య నేరుగా కలిసేందుకు కీలకంగా మారబోతుందని పార్టీ కేడర్తో పాటు అధిష్టానం యోచిస్తుంది. 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంలో యువగళం కీలక పాత్ర పోషించింది. పాదయాత్ర యువతను స్ఫూర్తినివ్వడంతో పాటు రాజకీయ చైతన్యాన్ని పెంచిన స్ఫూర్తిదాయక ఉద్యమంగా నిలిచింది. తాజాగా తాడేపల్లి పార్టీ క్యాంప్ ఆఫీసులో ఏలూరు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించి పాదయాత్ర ఉద్దేశాలను ప్రకటించారు. ఈ యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రతి కార్యకర్తకు మద్దతుగా నిలవడం, నియోజకవర్గాల్లోని క్యాడర్లతో మమేకం కావడం ప్రధాన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు బలంగా తీసుకెళ్లడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం ద్వారా ఈ యాత్ర ద్వారా సాధ్యమవుతుందని ప్రతి కార్యకర్త పాదయాత్రకు సన్నద్ధమవ్వాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ పాదయాత్ర వైసీపీకి క్షేత్రస్థాయి నుంచి బలమైన శక్తిగా మారుతుందని జగన్ ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి ఇంకా 3 ఏళ్ల సమయం ఉందని, మరో 1.5 తర్వాతనే తాను సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభిస్తానని, అంటే రాబోయే ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉంటానని ఆయన ప్రకటించారు. అలాగే ప్రతి శనివారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతారని జగన్ చెప్పారు. ఈ పాదయాత్ర ఏలూరు నియోజకవర్గం నుంచే ప్రారంభమవుతుందని ఆయన మరోసారి స్పష్టంగా తెలిపారు. వైఎస్ జగన్ తాజాగా చేసిన వ్యాఖ్యల ప్రకారం కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏమైనా చేయవచ్చని అహంకారంతో ఉందనే కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎక్కడా కనిపించడం లేదని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు అందవలసిన ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలు నిర్వీర్యంగా మారాయని, వ్యవసాయ రంగం నష్టపోయిందని తెలిపారు. అంతేకాదు ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని, చంద్రబాబు మోసాలను ప్రజలు గమనించారని జగన్ తెలిపారు. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీని మళ్లీ నిలబెట్టడానికి జగన్ మళ్లీ పాదయాత్రే మార్గమని భావిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. అందులో భాగంగా 1.5 తర్వాత పాదయాత్ర ప్రారంభించి ఎన్నికల సమయానికి పూర్తి చేసేలా జగన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలుస్తుంది. కానీ తన 5 ఏళ్ల పాలనలో ఏర్పడిన ప్రజా వ్యతిరేకతను జగన్ మట్టుబెట్టి ముందుకెళ్లినా ఇప్పటికీ జనంలో పెద్దగా కనిపించడం లేదు. అసెంబ్లీ సదస్సులకు కూడా ఆయన హాజరు కావడం లేదు. తాజాగా అమరావతిపై చేసిన తీవ్రమైన విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇలా ఉంటే ఈ పాదయాత్ర వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.